నమస్కారం. నమస్కారం. వద్దు మా పని చేయండి నా పని అంటే. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? మాధవి సార్. మాధవి. మా ఆయన పేరు నరసింహులు సార్. నాకు 4 పిల్లలు సార్. 4 గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నీ పేరేంటమ్మా? సనాతన. నీ పేరు? బాలు సార్. బాలు. బేబీ సార్. బేబీ. నరసమ్మ. నరసమ్మ. అందరికన్నా చిన్న సార్, అందరికన్నా రౌడీ అంట సార్. ఫస్ట్ టైం. అదేమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. చాలా 4 పిల్లల్ని బాగా పెంచుతున్నావమ్మా? పెంచుతున్నా సార్. అప్పుడైతే ఒక్కరికే పడేది. ఎట్లా ఇంకా మిగతా 3 పిల్లలని ఎట్లా నేను చదివించుకోవాలని ఏదనైతే నాకు ఉండేది సార్. ఇప్పుడైతే నాకు చాలా సంతోషం. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? మామూలు కూలి పని పోతాం సార్. నేను మా ఆయనకి. 2 కూలి పని చేస్తారు. భూమి ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు సార్. ఇల్లు కానీ సొంతం ఇల్లు లేదు సార్. బాడీ ఇంట్లో ఉన్నాను. 2,000 సార్ బాడీ ఇంట్లో ఉన్నాను. బాడీ ఇల్లు. ఈ అబ్బాయికి ఏంటి ఆరోగ్యం ఏంటి? పుట్టడమే అట్లే సార్. చర్మ వ్యాధి అంట సార్. 13 సంవత్సరాలు పనులు రాలేదు సార్. ఎండకు తట్టుకోలేదు సార్. ఎనీ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటారు. చర్మ వ్యాధి అంట. దానికి ఎక్కడ చూపించారు? రండి. పుట్టపత్రిలో పుట్టపత్రిలో చూపించావు. ఏం కాదమ్మా, అది చిన్న ఇట్రా, ఇద్దరు రండి. మామూలే. మా పిల్లడు వేడి తట్టుకోలేడు కాబట్టి ఎనీ టైం నీళ్ళు పోసుకుంటారు. అంటే చెంపకాయలు అనేది పుట్టినలేదంట సార్. అసలు బాబు అట్లా కూడా బాగుంది సార్. మేడం వాళ్ళు ఇప్పుడు మందులు వాడుతున్నారా? మాకు చెప్తున్నారు సార్. మందులు వాడుతున్నారు. డాక్టర్ లేదు, మేము వాడలేదు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది సార్. స్కూల్ భోజనం బాగుంది సార్. భోజనం బాగుందా? అప్పుడంటే మెత్తగా గింజిగా ఉంది సార్. ఇప్పుడు బాగుంది సార్, పొడి పొడిగా. ఇప్పుడు బాగుంది. భోజనం బాగుందా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగా రుచిగా ఉందా? రాజాలు అప్పుడు పురుగులు ఉంది సార్. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బాగుంది సార్. స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది. ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఉంది, కార్పొరేట్ స్కూల్ మాదిరిగా. ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందా? బాబు గారు వస్తున్నారు, శుభ్రం చేశారా? ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా. మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయరా? డస్ట్బిన్లు వేస్తున్నారా? నీట్గా పెట్టుకుంటున్నారా? సో మీ నలుగురికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తల్లి రుణం తీర్చుకోవాలి కదా. ఎట్లా తీర్చుకుందాం? ఓకే అమ్మా. సో అమ్మ కాళ్ళు కడిగి రుణం తీర్చుకోవాలి. ఓకేనా? చలోరా. కూర్చుంటావా? రామ్మా, నువ్వు కూర్చో. తీసుకో, పల్లె తీసుకో. చిన్న పల్లె ఉంది, అక్కడ ఉంది. పల్లె తీసుకోదా. తల్లికి వందనం అని పెట్టాం. ఒక్క నిమిషం. పిల్లల్లో కూడా నీ మీద అభిమానం పెరగాలి. నువ్వే పెంచి పోషిస్తున్నావు. పిల్లల పెంపకంలో మీ పాత్రే ప్రధానంగా ఉంటుంది. అలాంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు కాబట్టి పిల్లల్లో కూడా మీ మీద అభిమానం పెరగాలి, భక్తి పెరగాలి. అందుకే తల్లికి వందనం అని పెట్టాం. అదే మాదిరిగా పిల్లలందరూ కూడా నీ మీద ఒక గౌరవభావాన్ని పెంచాలి. ఏం చేస్తారు? కడిగి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారా? చేయండి. ఎడ్ చేస్తారు. కూర్చోమా. నువ్వు కూర్చో తల్లి. నువ్వు కూర్చో. నూరా వాళ్ళు చేస్తారు. కూర్చోదా. చెప్పులు తీసుకురా. కూర్చో. ఇక్కడ పెట్టరా. చిన్న ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. స్టూల్ అవసరం పెట్టు. స్టూల్ అవసరం లేదు. సో నీళ్ళు ఎవరు పోస్తున్నారు, ఎవరు కాలు కడుతున్నారు? కానీ అందరు కాదు. దండం పెట్టుకోండి.
ఓకే, ఆశీర్వదించు తల్లి, అందరి పిల్లల్ని అతిథిగా ఆశీర్వదించరా. ఇప్పుడు మిమ్మల్ని అందరికి మీకు జన్మనిచ్చి ఓకే అన్నీ అయితే ఉండదు సార్, నాకు సొంతమంది ఒక్కటి లేదు. నేను కట్టిస్తానమ్మా, సొంత ఇల్లు కట్టిస్తున్నా, నీకు ఇల్లు కట్టిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు. పెద్దల మంచి ఆస్తి నీకు.